గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్ గా ఆవిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యూహరచన చేస్తోంది. హైదరాబాద్ శివార్లో ఉన్న కార్పొరేషన్లు మున్సిపాలిటీలను విలీనం చేసేందుకు అధ్యయనం చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖను ఆదేశించారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉన్న 7 మున్సిపల్ కార్పొరేషన్లు 30 మున్సిపాలిటీలను హైదరాబాద్ కార్పొరేషన్లో విలీనంపై కసరత్తు చేయాలంటూ సీఎం అధికారులతో నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఆదేశించారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 150 డివిజన్లున్నాయి. జనాభా కోటికి పైగా ఉంది. 7 కార్పొరేషన్లు 30 మున్సిపాలిటీల్లో సుమారుగా 60 లక్షల వరకు జనాభా ఉంటుందని అంచనా. విలీనం చేస్తే జనాభా 1.80 కోట్ల నుండి 2 కోట్లకు చేరుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. విలీన ప్రాంతాలన్నింటినీ గ్రేటర్ సిటీ కార్పొరేషన్ గా ఒకటిగా ఏర్పాటు చేయాలా లేదా తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణం వేర్వేరుగా 4 సిటీ కార్పొరేషన్గా విభజించాలా అనే అంశాన్ని అధ్యయనం చేయాలని రేవంత్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం కొన్ని డివిజన్లలో 1,00,000 మందికి పైగా జనాభా ఉంటే మరికొన్ని కార్పొరేషన్లలో డివిజన్లలో 30,000 మంది మాత్రమే ఉన్నారు. నిధుల కేటాయింపులో సమతౌల్యం లోపించిందన్న అభిప్రాయం ఎప్పటి నుండో ఉంది. మౌలిక వసతుల కల్పనకు నిధులు, గ్రాంట్లను ఒకే తీరుగా కేటాయిస్తే ఆయా ప్రాంతాల అభివృద్ధి ఒకే మాదిరిగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నగర విస్తరణకు అనుగుణంగా శివారు ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు తదితరాల కోసం భారీగా నిధులు వెచ్చించాలని వారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు.